అల్లుడు గారు ఎప్పుడు వస్తారట? ఏమో నాకేం తెలుసు. అమ్మాయిని అడుక్కుపోయావు. ఏంటి నాన్న ఎంత లేట్కి వచ్చావు? షాప్ దగ్గర కొంచెం పని ఎక్కువ ఉందమ్మా, అందుకే లేట్ అయింది. మధ్యాహ్నం ఎప్పుడు తిన్నావో ఏమో. కాజీలు కడుతున్నారు పో, నీ కోసము పూర్ణాలు చేసి పెట్టా బిడ్డ. అవునా, సరే అమ్మా. శోభన్ నాన్న ఇలారా. చిన్న వయసులోనే కుటుంబ భారం అంతా మోస్తున్నావు. ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పరా. నా సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నీకు కావాలంటే ఇస్తాను. ఇప్పుడేం డబ్బులు అవసరం లేదులే నాన్న, మీరున్నారు, ఆ ధైర్యం చాలు నాకు. సర్లే, అమ్మ ఏదో పూర్ణాలు చేసిందంట, పోయి కాలు చేతులు కట్టుకుని రాపు. సరే నాన్న. ఏమండి, వేడి నీళ్ళు పెట్టాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీకు ఏమన్నా చల్లగా తాగాలనిపిస్తే నాకు చెప్పండి, నేను తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దులే పద్దు, అమ్మ నా కోసం పూర్ణాలు చేసింది, అవి తింటానులే. అయినా నువ్వు పొద్దున్న నుంచి పని చేసి బాగా అలసిపోయినట్టున్నావు, ముందెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో. సరే అండి. 4 9 4 బావగారు, అమ్మా నావి సెమ్ రిజల్ట్స్ వచ్చాయి. నాకు అందులో 90% వచ్చింది. అవునా, వావ్, కంగ్రాట్స్ తల్లి. థ్యాంక్ యూ బావగారు. నాకు పెళ్ళయ్యాక కూడా చదువు మీద ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకొని మీరు నన్ను చదివిస్తున్నారు. నేను మీ ఫ్యామిలీలోకి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను బావగారు. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, నువ్వు బాగా చదివి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఇప్పటి వరకు మన ఫ్యామిలీలో ఆడవాళ్ళల్లో ఎవ్వరు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టలేదు. నువ్వు తప్పకుండా జాబ్ కొట్టి ఆడవాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడాలి. తప్పకుండా బావగారు. ఉమా అన్నయ్య, బావగారు మొన్న డబ్బులు అడిగారా, ప్రెజెంట్ నా దగ్గర కూడా లేవు, రేపు ఏదో ఒకటి చేసి నేను సర్దుతాను. నువ్వెందుకన్నయ్య టెన్షన్ పడతావు? నా దగ్గర దాచుకున్న డబ్బులు ఉన్నాయి, నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తానులే. మా చెల్లి బంగారం. ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య? షాప్ దగ్గరికి రా, సీతారాం గారితోనూ వినయ్ గారికి సరుకులు పంపించాలి కదా. నేను ఆల్రెడీ మన పనులకు చెప్పి పంపించేశాను అన్నయ్య. ఓ, పంపించావా? అన్నయ్య ఇంకేమన్నా పనులు నాకు చెప్పన్నయ్య, నేను చేస్తాను. నన్ను ఎక్కడ చెప్పనిస్తున్నావురా? నీ పెళ్ళైన దగ్గర నుంచి అన్ని పనులు దగ్గరుండి నాకు ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నావు, అంతకు మించి నాకు ఇంకేం కావాలరా? ఉమ్మడి కుటుంబం అందమైన పువ్వుల దండ లాంటిది. దండలో ఒదిగిన ప్రతి పువ్వుని దారం అందంగా అల్లుకుపోతుంది. అలాగే ఇంట్లో అందరూ సర్దుకొని పోతే కుటుంబం రంగులమయంగా ఉంటుంది.